హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాపది బర్త్డే ఫంక్షన్ అనమాట. మేము వచ్చేసి ఆర్లగడ్డ నుంచి రాజంపేటకి అయితే వెళ్ళాము. అంటే ఆర్లగడ్డకి కొంచెం పక్కన పల్లెటూరు అనమాట మాది. అక్కడి నుంచి రాజంపేటకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి అంటే బస్కి వెళ్ళాము, కానీ చాలా దూరం కదా, ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము. డైరెక్ట్గా వెళ్ళేసి దిగొచ్చు రాజంపేటలోనే. తిరుపతి ట్రైన్ ఉంటుంది కదా, గుంటూరు టు తిరుపతి ట్రైన్ అయితే ఉంటుంది అనమాట. మార్నింగ్ 6కి అట్లా ఉంటుంది నంద్యాలలో. సో అదే దానికి వెళ్దాం అనుకుంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు, మార్నింగ్ లేచి వెళ్ళడం కష్టం కదనేసి మేము వచ్చేసి పొద్దున్నే లేకుండా ఇంకా బస్కి అయితే వెళ్ళామన్నమాట. 10కి అట్లా మారుతా వెళ్ళాలి. మొత్తం ఎట్లా వెళ్ళాము ఏంటి మొత్తం జర్నీ అంతా లాంగ్ వీడియో షూట్ చేశాను, అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైం అనమాట బర్త్డే ఫంక్షను. ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చేసి డెకరేషన్ అయితే చేశారనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంది డెకరేషన్. సింపుల్గా ఉందంటే రౌండ్ షేప్ పెట్టి బెలూన్స్ పెట్టారు, వెనుక అవి కట్టేసి హ్యాపీ బర్త్డే పెట్టారు. అంతే సింపుల్గా పెట్టారు, కానీ అసలు హైలైట్గా కనిపించింది అనమాట. డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. కేక్ చూసారు కదా, చాలా బాగుంది. ఫ్రెష్గా వాళ్ళు ఆర్డర్ చేసి ఇచ్చారనమాట. 9 kgs అంటే చూడడానికి 9 kgs అంటే 9 kgsకి ఇంత వచ్చిందా అనిపిస్తుంది. 9 kgs కేక్ అంటే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, చాలా పెద్దగా ఉందన్నమాట. బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, సూపర్గా అయితే జరిగిందనమాట. పాప కూడా బాగా కోఆపరేట్ చేసింది, చూస్తున్నారు కదా, బాగానే ఉందన్నమాట. యాడ్ అవ్వలేదంటే చిన్నపిల్లలు అందరూ ఎక్కువ మంది వచ్చేసరికి అందరు జనాన్ని చూసి ఏడుస్తారు కదా కొంతమంది. సో పాప అయితే ఏం యాడ్ అవ్వలేదు, బాగానే ఉంది. లాస్ట్లో పాపం కొంచెం ఇసుక అనిపించి ఆ డ్రెస్కి నిద్ర వచ్చేసింది అనమాట. లాస్ట్లో కొంచెం ఏడ్ చేసింది. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు, రిలేటివ్స్, అలాగే ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా. మనం నార్మల్గా అయితే మన పల్లెటూరులో అయితే ఊళ్ళో పిలిస్తే అందరు వస్తారు, అక్కడ సిటీల్లో ఎవరు ఉంటారు, మన ఇల్లు పక్కన వాళ్ళే కదా వచ్చేసి. ఇంకా ఎవరిని పిలిచినా కూడా చాలామంది రావడానికి ఇష్టపడరు అనమాట. పల్లెటూరులో అంటే మనం అంతా ఎక్కువ కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిలవగానే అందరూ వస్తారనమాట. అక్కడ రావడానికి చాలామంది ఇష్టపడరు. ఇంకా ఇంటి పక్కన ఉండే వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు. భోజనాలు కూడా అరేంజ్ చేశారనమాట. భోజనాలు వచ్చేసి ఇదేంటి మిల్లీ మేకర్స్ బిర్యానీ, అలసంద వడలి. ఇక్కడ మా సైడ్ వచ్చేసి ఎక్కువ మినప వడలు వేస్తారనమాట, మినప గారెలు. అక్కడ వచ్చేసి వాళ్ళు ఎక్కువ అలసంద వడలు వేస్తారు. అంతకుముందు అన్నప్రాసనకి వెళ్ళినప్పుడు కూడా అదే అనమాట, అలసంద గారెలు వాళ్ళు ఎక్కువే అనమాట వేసుకునేది. అలసంద గారెలు, మిల్లీ మేకర్స్ బిర్యానీ, గోబీ, ఫ్రైడ్ గోబీ ఉంటుంది కదా అది, సాంబారు, స్వీట్ వచ్చేసి జాంగరీ, ఇట్లా చాలా రెసిపీసే పెట్టారనమాట. నాకు ఇంకా కొన్ని గుర్తులేవు, నేను తిన్న వరకు చెప్పాను అనమాట. చాలా ఐటమ్సే పెట్టారు. వంటలు కూడా చాలా బాగా కుదిరాయి అనమాట. అంటే ఇంట్లోనే చేశారు. ఫ్రైడ్ గోబీ అను ఇంకా మిల్లీ మేకర్స్ బిర్యానీని బయట ఏం ఆర్డర్ ఇవ్వలేదు, ఇంట్లోనే చేశారు. ఫ్రైడ్ గోబీ ఒక్కటే అనుకుంటా బయట ఆర్డర్ ఇచ్చింది, అది ఒక్కటి తెచ్చారనమాట. ఇంక మిగతా అంతా ఇంట్లోనే చేశారు. కేక్ కూడా చాలా ఉందన్నమాట. మేము అసలు ఫ్రెష్గా అసలు అంత ఎక్సలెంట్గా అయితే ఉంది. నేను ఎప్పుడు తినలేదన్నమాట అంత టేస్టీగా అయితే. అంటే మనం నార్మల్గా బేకరీలో తింటాము, అప్పటికప్పుడు హాట్గా తయారు చేసి ఇవ్వరు కదా. సో మనం ఆర్డర్ ఇస్తే ఫ్రెష్గా చేసి ఇచ్చిన కేక్ కదా, టేస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అట్లా అయితే ఉంది. అది కాక నాకు ఇష్టమైన ఫ్లేవర్ అనమాట. నాకు కేక్స్లో అన్నిటికంటే కూడా చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. సో చాలా బాగుంది కేక్ అయితే. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్స్ ఇవ్వడము పాపకి, ఇంకా బాగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి, సూపర్గా అయితే జరిగాయి అనమాట. మేము ఇంక ఇక్కడి నుంచి వెళ్ళడమే చాలా కష్టమైపోయింది. అంటే డైరెక్ట్గా బస్సు ఉంటే ఏమంత రిస్క్ అనిపించదు కదా, అట్లా పిల్లలతో మారుతా వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అది కాక నేను ఫస్ట్ టైం అనమాట ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. అంతకుముందు వెళ్ళాము కానీ బస్కి అయితే వెళ్ళలేదన్నమాట. అప్పుడు పాప ఇంకా పుట్టలేదు, బాబు ఒక్కడే. అన్నప్రాసన అప్పుడు పుట్టింటికి వెళ్ళాము, అప్పుడు వ్యాన్ తీసుకొని వెళ్ళామన్నమాట అందరము. ఇంకా ఇప్పుడు బస్కి వెళ్ళడం ఫస్ట్ టైం రాజంపేట. పిల్లలు ఇద్దరు, బావ, అత్తయ్య, ఇంకొక అత్తయ్య అయితే వెళ్ళామన్నమాట. అందరం కలిసి బస్కి వెళ్ళాము. ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము, ఇంకా ట్రైన్ మిస్ అయిపోయింది. అందరం కలిసి బస్కే వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత మేము అట్లా ఆఫ్టర్నూన్ 2కి అట్లా వెళ్ళిపోయాము. ఇంకా లంచ్ చేసి కొంచెం సేపు అట్లా కూర్చుంటే ఈవినింగ్ టైం కల్లా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా డెకరేషన్ వాళ్ళు వచ్చేసి డెకరేషన్ చేశారు. ఇంకా చిన్నగా అందరూ అయితే వస్తూ ఉన్నారనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పాపకి గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చేసి
చాలామంది బిస్కెట్స్ అవే అనమాట. మామూలుగా గిఫ్ట్స్ బయట సిటీల్లో నేను ఎక్కువ చూసినా కూడా బిస్కెట్స్ అవే ఇస్తారనమాట. చిన్న పాప కాబట్టి బిస్కెట్స్ అవన్నీ తెచ్చిచ్చారు చాలామంది. ఇంకా గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత భోజనాలు చేసేసారనమాట. అందరూ బయట సెట్ చేశారు భోజనాలకు కూడా. బర్త్డే అయితే చాలా బాగా జరిగిందనమాట, సూపర్గా అయితే జరిగింది. ఇంకా మేము కూడా వెళ్ళేసి నేను అత్తయ్య అందరం వెళ్ళేసి ఫోటో దిగేసి ఇంకా అంతా చాలామంది ఉన్నారు కదా, ఇంకా పాప మళ్ళీ ఎక్కువ లేట్ చేస్తే ఏడుస్తుంది అనేసి చూసారు కదా మేము వెళ్ళాము. అత్తయ్య అయితే అక్కడ బొట్టు పెట్టి గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా మేము కూడా వెళ్ళాము ఫోటో దిగుదామనేసి. అత్తయ్య నేను బావ అందరం కలిసి పిల్లలిద్దరం కలిసి అందరం ఫొటోస్ అయితే దిగాము. పైన కొంచెం సీలింగ్ కూడా బెలూన్స్ అయితే అంటించారనమాట. స్ప్రే ఫ్యాన్కి అయితే తగిలిందంట, అందుకనేసి ఆ స్ప్రే అంతా తీస్తున్నారు. ఆ స్ప్రే వచ్చేసి మనకు మామూలుగా నురుగు ఉంటుంది కదా, అట్లా రాకుండా ఇదంతా దారాలుగా అయితే వచ్చిందనమాట. ఇంకా అదంతా పీకుతున్నారనమాట ఫ్యాన్కి అంటుకుందనేసి. ఇంకా మేము ఫోటో దిగేసి పిల్లలు ఇద్దరు ఏడుస్తుంటే ఇంకా పాపను పడుకోబెట్టేసి బాబా ఆడుతూనే ఉన్నాడు. వాడికి కొంచెం తినిపించేసి మేము కూడా తినేసామన్నమాట. అక్కడే రాజంపేట అంటే తిరుపతిలో 7కి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రైను. గుంటూరుకి తిరుపతి గుంటూరు వస్తుంది అనమాట. ఆ ట్రైన్కి వెళ్దామనేసి మేము ఫాస్ట్గా తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దామని చూసాము. కానీ ట్రైన్ అయితే మిస్ అయిపోయిందనమాట. మేము ఇంకా అక్కడే ఉండగానే ట్రైన్ అయితే రాజంపేటకి అయితే వచ్చేసింది. 2 minutes అంట. ఇంక మేము 2 minutesలో ఎప్పుడు వెళ్తాం అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి, ట్రైన్కి అందుకోలేమనేసి ఇంకా నైట్ అయితే అక్కడే పడుకున్నాం అనమాట. పడుకొని మార్నింగ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసారు. నేను బావ పిల్లలిద్దరు కలిసి మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. ఒంగోలు దగ్గర కందుకూరుకి. మొత్తం టోటల్ జర్నీ అంతా ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, చూసేయండి. పిల్లలిద్దరితో ఎంత దూరం అంటే ఫస్ట్ టైం అనమాట. అసలు మేము ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు అంతగా, కానీ ఇప్పుడు అంత దూరం తిరిగామన్నమాట. అటు రాజంపేట వెళ్ళి మళ్ళీ రాజంపేట నుంచి కందుకూరు అయితే వెళ్ళాము. సో లాంగ్ వీడియో మొత్తం అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇంకా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారు కదా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. బయటే పెట్టారు భోజనాలు కూడా. ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ తింటున్నారు అనేసి మేమైతే కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా గెస్ట్లు అందరూ వచ్చిన వాళ్ళందరూ తినేసి వెళ్ళిన తర్వాత మేము కూడా తినేసి ఇంకా పిల్లలిద్దరిని పడుకోబెట్టి మేము కూడా నైట్కి అక్కడే ఉండిపోయామన్నమాట. సో అదనమాట, ఇట్లా అయితే జరిగింది. బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. సో అదనమాట గైస్ ఈ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.